అనిల్ ఏంటి మొత్తానికి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మన చెప్పు ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం ప్లే చేసిన వీడియో ఉందో పాలకులు ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన సహచర మంత్రులు కావచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇంత పెద్ద నష్టం రైతులకు జరగల. రైతే రాజు అని చెప్తూ ఉంటారు సార్. రైతు ఎప్పటికీ రాజు కాలేడు. ఖచ్చితంగా పాలకుడుగా ఉన్న వ్యక్తికి చిత్తశుద్ధి ఉంటే కనీసం బతకడానికి అవకాశం ఉంటుందేమో, కానీ ఆ అవకాశాలు కూడా రాష్ట్రంలో లేవా అన్న విధంగా పరిస్థితి కనబడి ఇటీవల కురిసిన వర్షానికి దాదాపు 22 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుకి రోడ్లపైన ధాన్యం ఉన్నాయి, అవి కొనుగోలు చేసే పరిస్థితి లేదు, దానివల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక ఒక్క ధాన్యం పంటే కాదు, పత్తి దెబ్బతిన్నది, మిర్చి దెబ్బతిన్నది, వాణిజ్య పంటలకు ఉండే పసుపు దెబ్బతిన్నది, ఇతర హార్టికల్చర్ క్రాప్ కూడా దెబ్బతిన్న పరిస్థితి చూసాం. అంటే శ్రీకాకుళం మొదలుకొని రాయలసీమ వరకు మొత్తం ఏదైతే ఉందో అకాల వర్షం కారణంగా ప్రతి పంటకు చేతికొచ్చే సమయంలో తగిలిన నష్టం అనేది చెప్పుకోలేనిది, వర్ణాతీతం. ఎందుకంటే ఆరుగాలం శ్రమించే రైతుని కర్షకుడు అంటాం, అన్నదాత అంటాం, రైతన్న అంటాం, భూమిపుత్రుడు అంటాం, ఇలా రకరకాలుగా గౌరవిస్తూ ఉంటాం సార్, ఏది మాటలతో పిలవడానికి. కానీ వారికి ఆ రైతన్నకి, మనకు అన్నం పెట్టే రైతన్నకి కష్టం వస్తే అండగా నిలవాల్సిన పాలకులు ఆ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3-4 రకాల తుఫానులతో ఈ 4 నెలల కాలంలో అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు రైతులకు ఎదురయ్యాయి. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో కావచ్చు, లేదంటే తడిచిన పంట కొనుగోలు చేసే విషయంలో కావచ్చు, నష్టపోయిన రైతుకి పరిహారం చెల్లించే విషయంలో ఎన్ని రకాల జాప్యాలు జరిగాయో, ఎన్ని రకాల ఆందోళనలు జరిగాయో మనం చూసాం. ఇప్పుడు ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వచ్చిన తుఫాను పైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కొంచెం శ్రద్ధ వహిస్తారని అందరూ భావించారు. కానీ ఆయన చేసింది ఏంటంటే, మన ఆ విజిట్ కూడా చూసుంటారు సార్, అందరూ కూడా చూశారు. సహజంగా భూమిలోకి పంట దెబ్బతిన్న ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పంటను పరిశీలించి పట్టుకొని చూస్తారు, ఆ పంట పొలంలో దిగి. కానీ ఆయన కాలి చెప్పుకు కనీసం మట్టి కూడా అంటకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే అధికార యంత్రంగా బాపట్ల జిల్లాలో చేయటం కూడా చూసాం. హైవే పక్కన ఉన్న ఒక పొలాన్ని సందర్శించేలాగా ఏర్పాటు చేసి హైవే పైన టెంట్ వేసి దాని మీదే ముఖ్యమంత్రి గారు నిలబడి అక్కడ ఉంటారు. అక్కడ నష్టపోయిన పంట ఏదైతే తడిసిపోయిన పంట ఉందో దాన్ని పట్టుకొచ్చి అధికారులు అక్కడ ఉన్న ఒక రైతు చూపిస్తాడు. అది ఏదైతే ఉందో ఫీల్డ్కి వెళ్ళి జరిగిన పంట నష్టాన్ని పరిశీలించడం అనిగా ప్రభుత్వం చెప్పుకుంది సార్. అంటే ఇంత స్థాయిలో ప్రభుత్వం ఆలోచన ఉందంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో రైతుకు న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా జరగదనే భావన అయితే కలుగుతుంది. ఇదే అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైతే తన ప్రెస్ మీట్లో చెప్పారు. మొన్న ప్రధానమంత్రికి లేఖ రాసి జాతీయ విపత్తుగా పరిగణించి ఖచ్చితంగా ఆదుకోవాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ రెండో అంశం సార్, తుఫానులు రావడం సర్వసాధారణం. ఎందుకంటే ప్రకృతి విపత్తు ఎప్పుడు చెప్పి రాదు. కానీ ఆ వచ్చిన దాని నుంచి వ్యవస్థలలో ఉన్న పెద్దలు వ్యక్తులను కాపాడాలి. ఆ ప్రయత్నం చేసే విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్స్, గత ప్రభుత్వ హయాంలో హుదూద్ వచ్చింది. హుదూద్ పెద్ద ఎత్తున ఇబ్బంది, విధ్వంసకరణ పరిస్థితులు చూపించినా దాని నుంచి రెక్టిఫై చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత తిత్లీ ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు వస్తే ఒక తుఫాను ఉత్తరాంధ్ర అతలాకుతలం అయితే అప్పుడు పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిసర ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మధ్యలో ఉన్న కనీసం వెళ్ళి పంట పొలాలను కానీ రైతులు కానీ పరామర్శించారు. కానీ చంద్రబాబు 5-6 రోజుల పాటు అక్కడ అధికార యంత్రాంగాన్ని పెట్టి నిత్యావసర సరుకులు ఇవ్వటం, ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్గా ఇప్పించే ప్రయత్నం చేయటం, పంట నష్టం అంచనా వేయటం, ఇట్లా రకరకాలు చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ 3 నెలలకి ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ఒక తుఫాను వచ్చి కేవలం ఒక ప్రాంతానికి కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను దెబ్బతీసిన పరిస్థితి కనబడితే ఆ విషయంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెళ్ళి చూసొచ్చారో, ఏ విధంగా చర్యలు చెప్పారో అందరం చూసాం. అవునన్నా కాదన్నా ప్రభుత్వానికి రైతుల పట్ల కొన్ని అంశాలలో కొంత ఏదైతే చిన్న చూపు ఉందా లేకపోతే అవగాహన కొంత తక్కువ ఉందా అనేది అర్థం కావడం లేదు. కానీ ఈ సమస్య అనేక సందర్భాలలో ధాన్యం కొనుగోలు కావచ్చు, పంట గిట్టుబాటు ధర కావచ్చు, ఎందుకంటే ఎంఎస్పి కోసం సార్ మినిమం సపోర్టింగ్ ప్రైస్ కోసం ధరల స్థిరీకరణ నిధి ఒకటి పెడతామని ఎన్నికల హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ₹1 కూడా ధరల స్థిరీకరణకి కేటాయించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో జరగలేదు. అంటేనే రైతుల పట్ల విషయంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా చేశారు, గత ప్రభుత్వానికంటే కొన్ని కొత్త అంశాలు తీసుకొని ఆయన చేశారు. కానీ
వాటన్నిటికీ మించి చేయాల్సింది రైతు బాగుంటే మిగిలిన సెక్టార్లు కూడా చాలా బాగుంటాయి. ఆ రైతును కాపాడుకోవాల్సిన విషయంలో ప్రభుత్వ అధినేత ఎవరున్నా కానీ, పార్టీలు ప్రభుత్వం కాదు ఇక్కడ, అంటే ముఖ్యమంత్రి స్థానంలో పాలకుల స్థానంలో ఉన్న వ్యక్తులు చిత్తశుద్ధితో ఆలోచించకపోతే అన్నదాత ఏదైతే మనం రోజు కీర్తించుకుంటామో రైతన్న, కర్షకుడు, భూమిపుత్రుడు, ఇట్లా ఆ పిలువబడే ఆ వ్యక్తులకి న్యాయం జరగదు, మంచి జరగదు. అయితే ఇవాళ ఆ పాప చేసినటువంటి వీడియోలో ఒక సందేశం చాలా క్లియర్గా, ఒక కష్టం ఎలా ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తిని, అంటే సమాజంలో ఉన్న చదువుకున్న వాళ్ళని, చదువుకోని వాళ్ళని అందరినీ ఆలోచింపు చేసే విధంగా అయితే ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో కనుక ప్రభుత్వ పెద్దలు చూస్తే అప్పటికైనా రైతులు పడుతున్న కష్టం, ఆరుగాలు శ్రమిస్తున్న విధానం, వారు నష్టపోయిన అంశం ఖచ్చితంగా గుర్తిస్తారేమో చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది సార్. ఓకే, రైట్. అంటే దాదాపుగా మొన్న వెళ్ళినప్పుడు పరిశీలించడానికి అక్కడ పొలం దగ్గరికి రెడ్ కార్పెట్ వేశారు అధికారులు. అతి ఎలా ఉండిద్దంటే అతికి నిర్వచనంగా అక్కడ అధికారులు వ్యవహరించారు. జనరల్గా అతి ఉండిద్ది, మన దగ్గర అతి చేస్తున్నారు అంటారు. ఈ అతికి నిర్వచనం ఏంటంటే మొన్న అధికారులు పొలంలో కార్పెట్ వేయటం, రెడ్ కార్పెట్ వేయటం. ఇంకా వారిని ఏమనుకోవాలి పొలంలోకి. సరే, ఇట్లాంటి విన్యాసాలు అవి 1-2 కావు, సరే చాలా జరుగుతున్నాయి. కానీ ఈ నష్టపోయినటువంటి రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి సరైనటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించలేదు. ప్రభుత్వం కట్టాల్సిన ఇన్సూరెన్స్ సకాలంలో కట్టకపోవడం అది నష్టం జరిగింది. రెండోది, రిజర్వాయర్లో ఉన్నటువంటి పట్టిసీమలో ఉన్నటువంటి నీరుని తీసుకొచ్చి సరైనటువంటి సమయంలో జూన్ జూలైలో ఇచ్చినట్లయితే నవంబర్ పంట అయిపోయిండేది. ఇప్పుడు ఈ వరద ప్రమాదం నుంచి తప్పుకునేటువంటి వాళ్ళు అవకాశం ఉండేది కదా. ఇంత నష్టం జరిగిండేది, కొద్దిగా జరిగినది, ఇంత నష్టం జరిగి ఉండేది కదా. అది సరైనటువంటి సమయంలో ఇవ్వకపోవటం వలన. అట్లాగే ఎక్కడైతే ఆ నీళ్లు కూడా చెలలో నుంచి వెళ్ళకపోవడానికి ఆ కాలువలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ని క్లీన్ చేపిపోవడంతో, దానికి కనీసమైనటువంటి అమౌంట్ పెట్టకపోవడంతో, అది క్లీనింగ్ లేకపోవడంతో అది నీరంతా కూడా వచ్చి చెలలో నిలబడిపోయింది. ఇలాంటివి 1, 2, 3 ఎన్ని అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే ఇది కావటానికి. మళ్ళీ ఇంకొకటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు మొన్న, ఒక పెద్ద గొప్ప పాయింట్ చెప్పారు. విపత్తు జరిగిన వెంటనే అసలు ముఖ్యమంత్రులు వీవీఐపీలు వెళ్ళకూడదు, అందుకే వెళ్ళట్లేదని చెప్పని అన్నారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే అక్కడికి అధికారులు మళ్ళీ డిస్టర్బ్ అవుతారని. కానీ వీరు చూడటం వలన దాన్ని వెంటనే తక్షణంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలని గైడ్ చేయొచ్చు. అప్పుడు వారికి నష్టం అంచనా కూడా తెలిసిద్ది. ఇక్కడ మరి అటువంటి పరిస్థితి వారి నోటి మాట అంటలేదు. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కూడా కొనమని అడుగుతున్నారు రైతులు. మరి గవర్నమెంట్ కూడా కొంటాం అంటున్నారు. కానీ అది తడిసిన ధాన్యం కొనమని అడుగుతుంటారు. పాపం ఆ ధాన్యానికి కనీసం అంటే వెంటనే తీసుకోవాలి, కానీ అలా తీసుకునే పరిస్థితి సిస్టమ్ లేదు అక్కడ. ఎవరైతే అధికారం అండతో ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున అది పెట్టినా కానీ వాళ్ళ వరకే అది పరిమితం అయిపోతుంది, మిగిలిన వాళ్ళకి అది పరిమితం కాదు. లేదు, నిజంగా ప్రభుత్వం కొనాలనుకున్నప్పుడు దళారులు ప్రభుత్వం వైపు నుంచో వచ్చేస్తారు. ఒక టీము ఒక రేటు చెప్తే ఆ రేటు కంటే తక్కువ కొనేసేదని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఇచ్చేస్తారు. ఓన్లీ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా కమిషన్ లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ నష్టపోయేటువంటి పరిస్థితి ఎవరిది? రైతుది, అన్నదాతది. మరి అన్నదాతను నష్టపెట్టేటువంటి ప్రభుత్వం పని తప్ప మరి ఉపయోగపడేటువంటి పని చేయట్లేదు అనేటువంటిది అర్థమవుతుంది.